హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు సండే స్పెషల్ అని చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాము. అందుకని 1.5 కిలో చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్ ఫ్రెష్గా వేసుకుంది 2 కప్పులు తీసుకున్నాము. ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా 4 కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇందులోకి 1.5 గంటకు ముందు 1.5 ఎగ్గుని తీసి దీన్ని నానించి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు, కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా పౌడరు, కొద్దిగా పసుపు, కస్తూరి మేతి, మీడియం సైజు టమోటాలు 4 కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి పెరుగు 200 గ్రాములు తీసుకున్నాము. ఇందులో హోల్ గరం మసాలా ఇది అనాస్ పువ్వ, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, కొద్దిగా జాజికాయ, చిన్న ఇలాచి ఒక 5 తీసుకున్నాను, బగారా ఆకులు 4, చిన్న నిమ్మకాయ. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటన్నిటిని ఏ విధంగా తయారు చేస్తామో మీరు కూడా చూసేస్తుంది. బిర్యానీకి ముందుగా ఈ మాత్రం వెడల్పాటు దీక్ష పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువైతుంది కాబట్టి నేను ఈ స్పూన్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి ముందుగా హోల్ గరం మసాలా వీటన్నిటిని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం చిలుకలు చేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ స్పూన్లో 5-6 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం టమాటోలు వేసుకోవాలి. పెరుగు ఒక 1/2 కప్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, ఈ మాత్రం కల్లుప్పు చూసేసుకుంటూ ఉప్పు సాలకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా ఈ మాత్రం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మాత్రం వీటన్నిటిని కలుపుకొని చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా మూతి పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ లివర్ ఫ్రై చేసుకుంటాం బిర్యానీలోకి. ఈ బిర్యానీలోకే మేము ఈ లివర్ ఫ్రై చేసుకుంటున్నాం. ఈ మాత్రం చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ఈ స్పూన్లో 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాం, 1 స్పూన్ ధనియాల పొడి. ఇందులోకి బిర్యానీ మసాలా పౌడర్ 1 ప్యాకెట్ వేసుకోవాలి. ఇది మాత్రం మసాలాలన్నీ కలుపుకొని ఈ ముక్కకు మసాలా పట్టే విధంగా ఇలా కలుపుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఈ గ్లాసులో 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 10 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఈ మాత్రం 10 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అప్పుడే మనము చికెన్కి వేసుకున్నాము ఉప్పు, ఇప్పుడు ఎసురు పోసుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఉప్పు చూసేసుకోండి, సాలిపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. ఈ మాత్రం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఎసురుని తరలించుకోవాలి. మన చికెన్ బిర్యానీలోకి ఈ మాత్రం లివర్ని తెచ్చుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర. ఇంతే మన లివర్ ఫ్రై రెడీ అయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం ఎసురులు తరలించుకొని మనం 1/2 గంటకు ముందు నానబెట్టుకున్న బియ్యమును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మాత్రం నిమ్మచెక్క పిండుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు ఈ మాత్రం కస్తూరి మేతి వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది, తినేదానికి బాగుంటుంది.
చివరిగా ఈ మాత్రం పుదీనా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి. ఓ 5 నిమిషాలు దీన్ని దమ్మించుకోవాలి ఈ మాత్రం. ఈ మాత్రం పలుకులుగా చేసుకోవాలి. ఇందులోకి పెరుగు పచ్చడి రైతా కూడా చేసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. ఇంక దింపించుకొని వడ్డించుకోవాలి కొంచెం. కానీ పురాష్ తిను. పిస్తుంది కానీ ఆ లివర్ కొంచెం చెప్పు. చికెన్ బిర్యానీ సూపర్ అండి. కూసమ్మా తిను. వేడి చికెన్ బిర్యానీ రెడీ అయింది, లివర్ ఫ్రై రెడీ అయింది. ఇందులోకి మేము రైతా చేసుకున్నాము. మీరు కూడా రండి, భోంచేస్తాం. చిందుకుండా పుట్టుకో. అన్నీ కరెక్ట్గా సరిపోయింది, బాగా వచ్చింది. తిను. బాగుంటుంది. ఎలా ఒక ప్లేట్ ఒక 50. అది కొనుక్కొచ్చలేదు చినిగిపోయింది. లివర్ పోనీ చికెన్ తినే ఫస్ట్ వేసిన వానికి బాగా తింటే 2 పీస్. బాగుంటుంది. చికెన్ ఊరికే ఉండదు, ఇంకా తగ్గలేదు. కూర్చున్నాడా తినకపోతే సూదే నాకేపించుకొని
నీకు జన్మలే నాకు జన్మ. నీళ్ళు రెండు ఎత్తుకోమ్మా. కాలుకి మాత్రమే కాలుకి తగిలిందా కాలుకి మాత్రమే వేసుకుంటారు. నేను వేసుకుంటాను తాగలను నువ్వు మరి ఈ బట్టలు ఇచ్చి బూతును ఏమనింది నేను పొద్దునే కుక్కరిచ్చు కుక్కరిచ్చు ఏడన్నా పోయి కుక్కరించుకోపోయినాడు ఏం పోయా ఏమనిందిరా కుక్కరిచ్చు అనకు నువ్వేమని నేను బుద్ధి కుక్కరిచ్చు నేను అవునా నన్ను రమ్మనతాను రా అయితే కుక్కరిచ్చు ఉంటుంది ఏడన్నా పోయి ఎత్తుకొచ్చి ఇందా అదంతా బూత్ మాట్లాడతారు అట్లా మాటలంతా మాట్లాడుతుంటారు వాడెవరా నాన్న ఆ పిల్ల నన్ను పనులు చేసుకుని బూత్ మాట కదా అని కదా అది జ్ఞాపకం చేస్తున్నాను నాన్న పిల్ల అట్లా అనొచ్చా అప్పుడు ఎంత ఫేమస్ కదా అట్లా వీడు నన్ను అంటారు. ఈ విధంగా మీరు కూడా చికెన్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, తినడానికి చాలా బాగుంటుంది. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఉంటాం. బాయ్.